ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన సంభాషణ గురించి మాట్లాడుకుందాం. ఇది గౌతమ బుద్ధుడికి అసిబంధక పుత్రుడు అనే ఒక గ్రామ పెద్దకి మధ్య జరిగింది. అవును. అంటే మనం చనిపోయిన వారి కోసం చేసే ప్రార్థనలు, కర్మకాండలు ఇవి నిజంగా పనిచేస్తాయా? ఈ నమ్మకాన్ని బుద్ధుడు కొన్ని చాలా సరళమైన రోజువారీ ఉదాహరణలతో ఎలా ప్రశ్నించాడో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అదే మనం ఈరోజు కొంచెం లోతుగా చూడబోతున్నాం. అవును, ఇది కేవలం ఒక తాత్విక చర్చ కాదు. ఆ కాలంలో ఉన్న మతపరమైన నమ్మకాలను, ఆచారాలను తర్కమనే వెలుగులో పరిశీలించడం. బుద్ధుని విధానం ఎప్పుడూ నమ్మండి అని చెప్పడం కాదు, వచ్చి మీరే చూడండి, ఆలోచించండి అని చెప్పడం. ఈ సంభాషణ దానికొక అద్భుతమైన ఉదాహరణ. సరే, అయితే సంభాషణ ఎలా మొదలైందో చూద్దాం. అసిబంధక పుత్రుడు బుద్ధుడి దగ్గరకొస్తాడు. వచ్చి పశ్చిమ దేశాల బ్రాహ్మణులు నీటికుండలు పట్టుకుని కొన్ని మంత్రాలు చదివి చనిపోయిన వారిని స్వర్గానికి పంపగలమని చెబుతారు. మరి మీరు కూడా అలా చేయగలరా అని అడుగుతాడు. ఇది ఆ కాలంలో చాలామంది నమ్మే విషయం. కరెక్ట్. దీనికి బుద్ధుని సమాధానం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపడుస్తుంది. ఆయన అవును అనలేదు, కాదు అనలేదు, వాదనకు దిగలేదు, అస్సలు వాదించలేదు. బదులుగా ఆయనొక కథ చెప్పారు. అంటే ఒక చిత్రాన్ని మన కళ్ల ముందు ఉంచారు. అక్కడే ఆయన గొప్పతనముంది. ఆయన 2 ఉపమానాలతో మొదలుపెట్టారు. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది కదా. బుద్ధుడు చెప్పిన మొదటి ఉదాహరణ ఒక పెద్ద రాయి గురించి. ఆయన అసిబంధక పుత్రుడిని ఇలా అడుగుతారు. ఒక వ్యక్తి ఒక పెద్ద బండరాయిని తీసుకొని వచ్చి లోతైన నదిలో వేశాడనుకుందాం. ఇప్పుడు 100 మంది ప్రజలు ఆ నది ఒడ్డును గుమిగూడి చేతులు జోడించి, ఓ గొప్ప రాయి, పైకి తేలు, పైకి రా అని ఎంత ప్రార్థించినా, ఎంత వేడుకున్నా ఆ రాయి పైకి తేలుతుందని మీరనుకుంటున్నారా? అని. సమాధానం చాలా స్పష్టం కదా, తేలదు. ఎందుకంటే ఆ రాయికి బరువు అనే సహజ గుణముంది. దాని ధర్మం మునిగిపోవడం. ఈ ఉదాహరణ నేరుగా కర్మ సిద్ధాంతానికి ముడిపడి ఉంది. అంటే ఆ రాయి బరువంటే? ఆ బరువే మనిషి చేసే పాపకార్యాలు, జీవహింస, దొంగతనం, అబద్ధాలు, దురాశ, అసూయ వంటివి. ఈ కర్మల బరువు ఆ వ్యక్తిని సహజంగానే కిందికి, అంటే అధోగతికి తీసుకువెళ్తుంది. అంటే ఇదొక రకమైన స్పిరిచువల్ గ్రావిటీ లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒక వస్తువు బరువు వల్ల ఎలా కింద పడుతుందో అలాగే చెడు కర్మల బరువు వల్ల ఒక వ్యక్తి గతి కూడా కిందికి వెళ్తుంది. ఇతరులు చేసే ప్రార్థనలు ఈ ప్రాథమిక నియమాన్ని మార్చలేవు. ఇది చాలా సూటిగా, శక్తివంతంగా ఉంది. సరిగ్గా. ఇక్కడ అసలు విషయమేమిటంటే, ఈ తర్కం మన భుజాలపై చాలా పెద్ద బాధ్యతను పెడుతుంది. నిజమే. దేవుణ్ణో, విధిటో, ఇతరులనో నిందించే అవకాశం లేదు. అవును. మన జీవితంలో జరిగే ప్రతి మంచికి, చెడుకు మనమే కారణమని ఒప్పుకోవటం చాలా కష్టం. ఈ సూత్రం స్వేచ్ఛను ఇచ్చినట్టే తప్పించుకునే మార్గాన్ని పూర్తిగా మూసేస్తోంది. అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. చెప్పండి. ఒక రాయికి స్వేచ్ఛ లేదు, దానికి ఆలోచన లేదు. కాని మనిషికి ఉంది కదా. చెడు కర్మలు చేసిన వ్యక్తి మారాలని నిర్ణయించుకుంటే ఆ రాయిలా కాకుండా పైకి తేలే అవకాశం లేదా? ఈ ఉపమానం కాస్త నిరాశావాదంగా అనిపించడం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం రెండో ఉపమానాన్ని చూడాలి. ఈ ఉపమానం విధిని గురించి కాదు, అప్పటికీ చేసిన కర్మల ఫలితం గురించి. ఓకే. చేసిన కర్మల ఫలితం సహజంగా ఉంటుంది, దాన్ని ప్రార్థనలు మార్చలేవు అని మాత్రమే బుద్ధుడు చెప్తున్నాడు. అయితే దీనికి రెండో వైపు కూడా ఉంది. అందుకే ఆయన వెంటనే నెయ్యి లేదా నూనెతో నిండిన కుండ ఉదాహరణ చెప్పారు. అవును, దీనికి పూర్తి భిన్నమైన ఉదాహరణ. ఆయన ఇలా అంటారు, ఒక కుండలో నెయ్యి, కొన్ని రాళ్లను వేసి దాన్ని నీటిలో పగలగొడితే ఏమవుతుంది అని. రాళ్లు మునిగిపోతాయి, కాని నెయ్యి తేలికైనది కాబట్టి అది నీటిపైకి తేలుతుంది అని. అప్పుడు బుద్ధుడు అదే ప్రశ్నను మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు ప్రజనందరూ కలిసి ఓ నెయ్యి, మునిగిపో, కిందకు వెళ్ళు అని ఎంత గట్టిగా అరిచినా, ప్రార్థించినా అది మునుగుతుందా? మునగదు. ఎందుకంటే దాని సహజ గుణం తేలటం. ఇది పుణ్యకార్యాల ఫలితాన్ని సూచిస్తుంది. అంటే కరుణ, దానం, సత్యం, అహింస వంటివి. ఈ కర్మలు మనల్ని సహజంగానే ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి. ఇతరులు మనల్ని చూసి అసూయపడినా, కిందికి లాగాలని ప్రయత్నించినా మన పుణ్యకర్మలు మనల్ని కాపాడతాయి. అంటే ఈ 2 ఉదాహరణలు ఒకే నాణేనికి 2 వైపులా లాంటివి. ఖచ్చితంగా. మన చర్యలకు సహజమైన పరిణామాలుంటాయి, వాటిని బయటి శక్తులు మార్చలేవు. మన గతికి మనమే యజమానులం.
అవును. ఈ స్పష్టత వచ్చిన తర్వాత అసిబంధక పుత్రుడిలో మరో ప్రశ్న మొదలైనట్టుంది. అవును. ఒకవేళ కర్మ ఇంత వ్యక్తిగతమైనది అయితే మరి బోధనల అవసరమేముంది? కరెక్ట్. బుద్ధుడు అందరికీ ఒకే విధంగా బోధిస్తాడా? ఎందుకంటే మ్, జ్ఞానాన్ని గ్రహించే శక్తి అందరికీ ఒకేలా ఉండదు కదా. ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. దీనికి బుద్ధుడు చెప్పిన రైతు ఉపమానం నాకెంతో ఇష్టమైన వాటిలో ఒకటి. ఆయన మళ్ళీ ఒక ప్రశ్నతోనే మొదలు పెడతారు. ఒక తెలివైన రైతు తన దగ్గర 3 రకాల పొలాలుంటే, ఒకటి చాలా సారవంతమైనది, రెండోది మధ్యస్థంగా ఉన్నది, మూడోది చవిటి నేల. అతను తన దగ్గరున్న విత్తనాలను మొదట ఎక్కడ చల్లుతాడు అని అడుగుతారు. హ్మ్. సహజంగానే తెలివైన రైతు మొదట అత్యంత సారవంతమైన నేలలో విత్తనాలు వేస్తాడు. ఎందుకు? ఎందుకంటే అక్కడ తక్కువ శ్రమతో ఎక్కువ పంట వస్తుంది. ఆ తర్వాత మధ్యస్థ నేలలో వేస్తాడు. అక్కడ కూడా కొంత ఫలితం ఉంటుంది. చివరగా ఏమైనా విత్తనాలు మిగిలితే వాటిని ఆ చవిటి నేలలో కూడా వేస్తాడు. బహుశా ఒక్క మొక్కైనా మొలుస్తుందేమో, లేదా కనీసం పశువులకు మేతగా అయినా ఉపయోగపడుతుందనే ఆశతో. ఈ ఉపమానాన్ని ఆయన తన బోధనా పద్ధతికి ముడిపెడతారు. ఒకటి, సారవంతమైన నేల అంటే జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న పరిపక్వత చెందిన శిష్యులు. బుద్ధుడు తన అమూల్యమైన సమయాన్ని, శక్తిని మొదట వారికే కేటాయిస్తాడు. 2, మధ్యస్థ నేల అంటే ఆసక్తి ఉన్నా ఇంకా కొన్ని సందేహాలు, అడ్డంకులు ఉన్న సాధారణ శిష్యులు. సరే. ఇక 3, చవిటి నేల అంటే ధర్మంపై అంతగా ఆసక్తి లేని, భౌతిక సుఖాలపై ఎక్కువ దృష్టి పెట్టే వ్యక్తులు. వాళ్ళని కూడా పూర్తిగా వదిలేయకుండా ఏదో ఒక స్థాయిలో ధర్మాన్ని అందిస్తారు. ఇక్కడ బుద్ధుని వ్యూహం చూడండి. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. అందరిని ఒకే గాటన కట్టడం లేదు. అవును. వినేవారి గ్రహణశక్తి లేదా మన గ్రంథాలలో చెప్పినట్లు పుణ్య పరిపాకం ఆధారంగా వారికి తగిన విధంగా జ్ఞానాన్ని అందించడం. పుణ్య పరిపాకం అంటే దాని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. పుణ్య పరిపాకం అంటే ఒకరి పూర్వకర్మల ఫలితంగా వారి మానసిక స్థితి ఒక స్పెసిఫిక్మైన పరిపక్వతకు చేరుకోవడం. ఓకే. పండు పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే రుచిగా ఉంటుంది కదా, అలాగే మనస్సు కూడా జ్ఞానాన్ని స్వీకరించడానికి సరైన పక్వానికి రావాలి. అలాగా తెస్తుంది. అందరికీ ఒకే రకమైన ప్రెజెంటేషన్ ఇస్తే ఫలితముండదు. నిజమే. ఈ రైతు ఉపమానం విన్నాక నాకు మరో ఆలోచనొస్తోంది. జ్ఞానాన్ని గ్రహించడంలో ఎంత తేడా ఉన్నప్పుడు మరి సాధన చేసే పద్ధతిలో కూడా తేడాలుంటాయా? అంటే కేవలం ఒక పనిని రోజూ చేయడం సరిపోతుందా? కరెక్ట్. ఆ విషయం కూడా ఈ సంభాషణలో ప్రస్తావనకొచ్చింది. అవును. సంభాషణలో నిగంతనాథ పుత్రుడి వాదన ఒకటొస్తోంది. అతని సిద్ధాంతం ప్రకారం నిరంతరం చేసే కొన్ని శారీరక క్రియలు అంటే అలవాటుగా చేసే పనులే ఉన్నత స్థితిని కలిగిస్తాయి. ఉదాహరణకు నిలబడి ఉండటం లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వంటివి. అవును. దీన్ని బుద్ధుడు పూర్తిగా ఖండిస్తాడు. ఆయన మార్గం యాంత్రికంగా చేసే అలవాట్ల గురించి కాదు. అది ఎరుకతో, అంటే మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో పూర్తి స్పృహతో గమనిస్తూ, మరియు ప్రజ్ఞతో, అంటే ఆ పని యొక్క స్వభావాన్ని సరైన అవగాహనతో అర్థం చేసుకుంటూ చేసే సాధన గురించి. ఈ తేడా చాలా సూక్ష్మమైనది, కానీ చాలా చాలా ముఖ్యమైనది. ఎలా? చూడండి, ఒక చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యం అంటే చేతన మరియు అవగాహన కూడా ఆ చర్య అంతే ముఖ్యమైనవి. కేవలం శరీరం ఒక పనిని చేయడం ముఖ్యం కాదు. ఆ పని చేస్తున్నప్పుడు మనసు ఎక్కడ ఉంది, ఏ ఉద్దేశ్యంతో చేస్తోంది అనేది కీలకం. దీనికొక ఆధునిక ఉదాహరణ చెప్పాలంటే జిమ్కి రోజు వెళ్లే వ్యక్తిని తీసుకోవచ్చు. చెప్పండి. ఒక వ్యక్తి రోజూ జిమ్కి వెళ్తున్నాడు, కానీ ట్రెడ్మిల్పై నడుస్తూ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు. శారీరకంగా అతను వ్యాయామం చేస్తున్నాడు, కానీ మానసికంగా అక్కడ లేడు. మరో వ్యక్తి వారానికి 3 రోజులే వెళ్ళినా ప్రతి కదలికను పూర్తి ఏకాగ్రతతో, శ్వాసమీద ధ్యాసతో చేస్తున్నాడు. ఎవరికెక్కువ ఫలితం ఉంటుంది? నిస్సందేహంగా రెండో వ్యక్తికే. బౌద్ధ ధర్మంలో కూడా అంతే. గంటల తరబడి యాంత్రికంగా మంత్రాలు చదవడం కన్నా ఒక్క క్షణం పూర్తి ఎరుకతో మన శ్వాసను గమనించడం గొప్ప ఫలితాన్నిస్తుంది. ఎందుకని? ఎందుకంటే విముక్తి అనేది మనస్సు యొక్క పరివర్తన ద్వారా వస్తుంది, కేవలం శారీరక చర్యల ద్వారా కాదు. అందుకే బుద్ధుడు గుడ్డి అలవాట్లను కాకుండా ఎరుకతో కూడిన సాధనను నొక్కి చెప్పాడు. ఈ తర్కం తర్వాత సంభాషణ ఒక వాస్తవ ప్రపంచ సమస్య వైపు మళ్ళుతుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. నలందాలో కరువు. అవును.
అసిబంధక పుత్రుడు నలందాలో కరువు ఏర్పడినప్పుడు బుద్ధుడు మరియు ఆయన శిష్యులైన భిక్షువులు భిక్షాటన కొనసాగించడాన్ని ప్రశ్నిస్తాడు. ఇది నాక్కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే వారిని ఆహారం అడగడం సరైనదేనా? ఇది బుద్ధుల కీర్తికి భంగం కలిగిస్తోందేమో అని అతని ఆందోళన. ఇది చాలా సున్నితమైన నైతికమైన ప్రశ్న. దీనికి బుద్ధుని సమాధానం ఆయన స్థితప్రజ్ఞతను చూపిస్తుంది. ఆయన చాలా ప్రశాంతంగా, సుభిక్షం అంటే మంచి కాలం మరియు దుర్భిక్షం అంటే కరువు, ఇవి ప్రకృతిలో సహజమైన చక్రాలు. అంటే వస్తూ పోతూ ఉంటాయి. అవును, వస్తూ పోతూ ఉంటాయి. వాటికి పూర్వ బుద్ధుల కీర్తికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తారు. అంటే ఆధునిక భాషలో చెప్పాలంటే కొరిలేషన్ డస్ నాట్ ఈక్వల్ కాజేషన్ అన్నమాట. సరిగ్గా అదే. కరువు రావడమనేది ఒక సహజ పరిణామం. దానికి బుద్ధుని కీర్తిని ముడిపెట్టడం తర్కబద్ధం కాదని ఆయన వాదన. కాని ఇందులో ఇంకా లోతైన విషయమేదో ఉన్నట్టుంది. ఉంది. ఒక భిక్షువు భిక్షాటన చేయడమనేది అతని క్రమశిక్షణలో ఒక భాగం. అది కేవలం కడుపు నింపుకోవడం కోసం కాదు. మరి దేనికి? అది అతని అహంకారాన్ని తగ్గించుకోడానికి, ఇతరులపై ఆధారపడటాన్ని నేర్చుకోడానికి, మరియు ముఖ్యంగా గృహస్థులకు పుణ్యం చేసుకునే అవకాశమివ్వడానికి ఉద్దేశించిన ఒక సాధన. ఒక్క నిమిషం, ఇది ఆసక్తికరంగా ఉంది. కరువు కాలంలో దానం చేసే అవకాశమివ్వడమా? అవును. బుద్ధుని దృష్టిలో దానమనేది పుచ్చుకునేవారికన్నా ఇచ్చేవారికే ఎక్కువ మేలు చేస్తుంది. అది వారిలో ఉదారత, కరుణ వంటి గుణాలను పెంచుతుంది. ఓ, కష్టకాలంలో కూడా తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని పంచుకోవడమనేది చాలా పెద్ద పుణ్యకార్యం. భిక్షువు భిక్ష స్వీకరించడం ద్వారా గృహస్థులకు ఆ అవకాశం కల్పిస్తున్నాడు. అలాగా? సో, భిక్షాటన అనేది ఆర్థిక లావాదేవీ కాదు. అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. అది బాహ్య పరిస్థితులైన కరువు లేదా సమృద్ధిపై ఆధారపడి ఉండదు. వావ్! ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేసింది. అంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా ఒక భిక్షువు అనుసరించాల్సిన మూల సూత్రాలు స్థిరంగా ఉంటాయని. ఖచ్చితంగా. ఒక వైద్యుడు రోగులు ఎక్కువగా ఉన్నారని వైద్యం చేయడం మానడు కదా? అలాగే ఒక భిక్షువు తన ధర్మాన్ని పరిస్థితులను బట్టి మార్చుకోడు. సరిగ్గా. ఈ వాదనలు విన్న తర్వాత అసిబంధక పుత్రుడికి పూర్తి స్పష్టత వచ్చినట్టుంది. అవును. బుద్ధుని తర్కం, ఆయన చెప్పిన ఉదాహరణల సరళత మరియు వాటిలోని లోతైన అర్థం ఇవన్నీ అతడిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. తన సందేహాలన్నీ తీరిపోయి బుద్ధుని అనుయాయిగా మారతాడు. ఈ సంభాషణ మొత్తం ఒక వ్యక్తి యొక్క పాతుకుపోయిన నమ్మకాలను కేవలం తర్కం మరియు సరళమైన ఉపమానాల ద్వారా ఎలా మార్చవచ్చో చూపిస్తుంది. మొత్తంగా చూస్తే కర్మ, విధి, బోధన మరియు ఎరుక వంటి సంక్లిష్టమైన భావనలను వివరించడానికి బుద్ధుడు ఒక రాయి, కొద్దిగా నెయ్యి, ఒక రైతు వంటి మన దైనందిన జీవితంలోని సరళమైన ఉదాహరణలను ఎంత అద్భుతంగా ఉపయోగించారో మనం చూశాం. ఇక్కడ కేంద్రబిందువు ఒక్కటే. మన గతిని నిర్ణయించేది బయటి శక్తులు, ప్రార్థనలు లేదా గుడ్డి అలవాట్లు కాదు. కానే కాదు. ఎరుకతో మనం చేసే పనులే మన మార్గాన్ని నిజంగా నిర్దేశిస్తాయి. ఈ స్పష్టతను అందించడమే ఈ మొత్తం సంభాషణ యొక్క సారాంశం. మన బాధ్యత మనదే. మనదే. ఇది భయపెట్టే ఆలోచన కావచ్చు, కానీ అదే సమయంలో అపారమైన స్వేచ్ఛను కూడా ఇస్తుంది. నిజమే. ఇదంతా మనకొక ఆలోచనను మిగిలించింది. ఒక పనిని గుడ్డి అలవాటుగా చేయడానికి, దానిని పూర్తి స్పృహ మరియు ప్రజ్ఞతో చేయడానికి మధ్య ఉన్న తేడాను ఈ మూలగ్రంథం నొక్కి చెబుతోంది కదా? అవును. ఇగై మరి ఎన్ని పనులు నిజమైన స్పృహతో కూడిన ఉద్దేశంతో జరిగాయి? కేవలం ఒక్క పనినైనా పూర్తి ఎరుకతో చేసి ఉంటే దాని అనుభవం ఎలా ఉండేది?